శుభోదయం. జీవితం దేవుడిచ్చినటువంటి ఒక వరం. జీవితం కూడా ఒక పెద్ద యుద్ధమే. సమాజంలో బ్రతకాలి అనంటే రకరకమైనటువంటి జీవన విద్యలు వచ్చి ఉండాలి. యుద్ధం చేయడానికి యుద్ధ విద్యల యొక్క నైపుణ్యం ఎలా అవసరమో, సమాజంలో బ్రతకాలి అంటే కూడా అన్ని రకములైనటువంటి విద్యలో మానవుడు నైపుణ్యాన్ని గడించడం కూడా అంతే అవసరం. విద్య బుద్ధితో పాటు లోక జ్ఞానం కూడా తెలిసి ఉండడం ఉత్తమోత్తమం. మానవ జీవితము అపారమైన విలువలను కలిగి ఉంది. మిత్రమా, ప్రతి మనిషి జీవితము అపూర్వమైనదిగా, ప్రత్యేకమైనదిగా ఉంటుంది. జీవితాన్ని సార్థకంగా గడిపేందుకు మంచి లక్ష్యాలను మనము నిర్దేశించుకోవడం చాలా అవసరం. మన జీవితం సహజంగా అనేకమైనటువంటి ఒడిదుడుకుల్లో నుండి ఉంటుంది. కానీ మనం నిస్వార్థత, ప్రేమ, సహానుభూతి, సత్యనిష్టత వంటి మౌలికమైనటువంటి విలువలను పాటిస్తే జీవితము మరింత అర్థవంతంగా మారుతుంది. మానవ జీవితము అసలు సారథ్యము కేవలము ధన సంపాదలోనే కాక మానవత్వపు యొక్క విలువలను పరిమళించడం, ప్రదర్శించడంలో ఉంది. సమాజములో నిన్ను వలె నీ తోటి వానికి ప్రేమించడం, సేవాభావం ఉండటం ద్వారా మన జీవితము మరింత గొప్పదిగా మారుతుంది. మిత్రమా, జీవితం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. దాన్ని ఉత్తమోత్తమంగా గడపడం మనందరి బాధ్యత. జీవితం విషయమై పవిత్ర గ్రంథమైన బైబిల్లో రోమీయుల పత్రికలో పరిశుద్ధుడైన పౌలు సెలవిస్తాడు, దేవునిని ప్రేమించు వారందరికీ, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి నీకు, నాకు, మనకు, విశ్వానికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. జీవితం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప వరము మిత్రమా నీకు. దాన్ని ఉత్తమోత్తమంగా గడపడం మన అందరి బాధ్యత. గాడ్ బ్లెస్ యూ.